ప్రయత్నించుదామండి. కమలాకర్ అమలాపురం నుంచి రాస్తున్నారు. అక్షరాభ్యాసం చేయించే సమయంలో ఓం నమ శివాయ అని ఎందుకు రాయిస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిజానికి లోకానికి గంగని అందించినవాడు, తాగేందుకు నీటిని అందించినవాడు, లోకంలో ఉండే అందరికీ జ్ఞానాన్ని అందించినటువంటి వాడు శంకరుడు మాత్రమే. అంచేతనే శంకరుడికి సర్వజ్ఞ అని పేరు. అన్నీ తెలిసినవాడు. సర్వజ్ఞ అంటే అన్నీ తెలిసినవాడు, అందరినీ తెలిసినవాడు, అన్ని కాలాల్లోనూ తెలిసినటువంటి వాడు, ఎవరికి ఏ విధంగా చేయాలో ఆ ఉపాయాలు అన్నీ కూడా తెలిసినవాడు శంకరుడే. ఆయన తన చేతిలో ఉన్నటువంటి డమరుకాన్ని చూసి ఆ ఎదురుగా సనకాది సిద్ధులు అందరూ తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళని చూసి పరమ జాలిని పొందాడు, పరమ కరుణని పొందాడు. అయ్యయ్యో, అందరూ సృష్టింపబడ్డారు కానీ ఎవరికి మాట్లాడుకునేటటువంటి ఉచ్చారణ సౌకర్యం, పరస్పర అవగాహన, వారు చెప్పేది వీరికి వీరు చెప్పేది వారికి తెలిసే విధానం లేకపోయింది. అంచేత నృత్తావసానే నటరాజరాజో ననాదఠక్కాం నవ పంచవారం ఉద్ధర్తు కామస్సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. సనక సనందనాది మహర్షులందరూ కూడా మేము చదువుకున్నాం కానీ వాళ్ళకి రాలేదేమిటి అని అనుకుంటున్నటువంటి వేళ తన చేతిలో డమరుకాన్ని 14 మార్లు మోగించాడు ఆయన. డమరుకాన్ని మనం చూస్తాం, చిత్రమైన ధ్వనితో మోగుతుంది కదా. ఐ ఉణ అరులకు ఏ ఓంగ్ ఐ ఔచి హయవరట్ లన యమగణనము జభయు ఘడదశు జవగడదశు కపచటత జటతవు కపయు శశసరి హలు. ఇవి 14 ధ్వనులు. దాంట్లో ఉండే ఆ ఈ ఉ అరు అరు ఇవే అచ్చులు మనకి. దాంట్లో కనిపించే కాఖ గాఘ ఏవైతే ఉన్నాయో హా వరకు అవే హల్లులు. హా నుంచి ప్రారంభమైన హల్లులు, ఆ నుంచి చకారం వరకు ఉన్నవి అచ్చులు. సంస్కృత వ్యాకరణాన్ని మహానుభావుడు పాడిని దీనికి అద్భుతమైనటువంటి వైయాకరణ సిద్ధాంత కౌముది అని ఒక గ్రంథాన్ని రాశాడు, వ్యాకరణ శాస్త్రాన్ని. విశేషం ఏమిటంటే ఇలా శంకరుడు అద్భుతమైన డమరుక వాద్యాన్ని మోగించి చెప్పలేనంతటి వర్ణ సమామ్నాయ విధానాన్ని మనకు అందించాడు. అది చాలా గొప్ప పని. ఎవరూ చెప్పలేనంతటి వర్ణ సమామ్నాయాన్ని మనకు అందించాడు. అంటే అక్షరాల పట్టికని, దాన్ని బట్టి ఏ అక్షరానికి ఏ అక్షరం కలిపితే ఏ పదం అవుతుందో తరువాతి వాళ్ళందరూ నిర్ణయించారు. సరస్వతీదేవి విద్యని బుద్ధిని ఇస్తుంది అని మనం అనుకున్నాం ఇందాక. విద్యని బుద్ధిని ఇస్తుంది. విద్య కావాలి అంటే ఏం కావాలి? అక్షరమాల కావాలి. అక్షరమాలని వర్ణక్రమ విధానాన్ని చెప్పినవాడు శంకరుడు కదా. అంచేతనే నమ శివాయ సిద్ధం నమః. ఓ శంకరుడా, మాకు వర్ణ సమామ్నాయ పట్టికంటూ ఒకటి ఏర్పాటు చేసి లోకంలో మేమందరం పదం ద్వారా వాక్యం ద్వారా అవగాహన ద్వారా ఆచరణ, ఇన్ని నీ వల్ల నేర్చుకున్నాం. కాబట్టి నమశివాయ, నాకు ఆ అక్షరాలన్నీ పూర్తిగా ఉండేలా చెయ్యి, లోపల ఉండిపోయేలాగా. సిద్ధం నమః, ఇలా నువ్వు అక్షరాలన్నింటినీ బాగా జాగ్రత్తగా నిరంతరం అనుసంధిస్తూ చేసి నువ్వు సిద్ధుడివి అయ్యావు. సిద్ధుడు అంటే ఏ ప్రయోజనం కోసం తపస్సు చేశావో ఆ సిద్ధిని సాధించి నువ్వు సిద్ధుడు అయ్యావు. కాబట్టి అక్షరాలని ఇచ్చినటువంటి విధానం కారణంగా మేము దాన్ని ఉపయోగించుకుని నీలా సిద్ధిని పొంది సిద్ధులం అయ్యేటటువంటి శక్తిని మాకు ఇవ్వవలసిందని ప్రార్థిస్తూ నమ శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. అక్కడ చాలామంది అక్షరాభ్యాస వేళలోనే దురదృష్టవశాత్తు తప్పు రాయిస్తుంటారు. ఉన్నట్టుగా చెప్పుకోవడం మన లక్షణం. భక్తి టీవీ అలాంటిదాన్నే ప్రోత్సహిస్తుంది. కాబట్టి నా మాసి మెలికెషా కింద శావత్తు, మెలికెషా అనకూడదు, నేను వ్యాకరణ శాస్త్రంలోనే పిహెచ్డీ చేసిన వాడిని. శశసహలో ఆది ఊష్మం అంటే శ్రీరామలో శా అనమాట, దాని కింద శావత్తు నమశివాయ అని రాయాలి. చాలామంది నమః రాసి మళ్ళీ షీకి శావత్తు పెట్టి రాస్తున్నారు. అక్షరాభ్యాసంలోనే తప్పు. అలాగే సిద్ధం నమః ధా ఒత్తు ఉండాలి అక్కడ, అది రాయించడం లేదు. చాలా దురదృష్టకరమైన మాట. అంచేత సరైనటువంటి పండితుడిని పెట్టుకుని ఆ ప్రాంతంలో దొరికే వాళ్ళ చేత అక్షర అభ్యాసాన్ని పిల్లవాడికి చేస్తే అక్కడి నుంచే తప్పు చేయకుండా ఉంటాడు. అంతటి ఉత్తముడు శంకరుడు.
కేవలం డమరుక వాద్యంతో మనకందరికీ చదువు నేర్పినటువంటి మహానుభావుడు, కరుణాపరుడు. మరి